మదర్ సర్వీస్ సొసైటీ నుంచి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి అవార్డు కోసం మనం ఇన్వైట్ చేయడంతో ప్రసాద్ గారు మేమంతా టీం మూవీ టీంతో అందరూ వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది. అలాగే మనకు విజయవాడ నుంచి కూడా మూవీ ప్లాన్ చేశాము. మన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మన విజయవాడ నుంచి చేస్తే చాలా అభివృద్ధి కూడా ఉంటుందని మా ఆలోచన. అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని చిన్న ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. అలాగే మా మీడియా ప్రసాద్ గారు మాట్లాడినారు, మీరు అనుకుంటున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ 2022లో స్థాపించి మదర్ తెరీసా గారి స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సేవా కార్యక్రమాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవకులను గుర్తించడం లేదనే ఒక ఉద్దేశంతో వారు కూడా మమ్మల్ని గుర్తించాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వివిధ రంగాల్లో సామాజిక సేవ చేస్తున్న వారిని గుర్తించి వారి యొక్క సేవలను స్మరించుకుంటూ మరి భారత మహనీయుల పేరు మీదుగా ఆయా సందర్భాల్లో వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క అవార్డ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి సామాజిక సేవకులకు ఈరోజు అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. మరి వారందరూ కూడా ఈ స్ఫూర్తితో ముందుకెళ్లాలని మేము ఎంతో బాధ్యతగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు ఉగాదిలో ఇచ్చేటటువంటి పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ పురస్కారాలకు కూడా స్వచ్ఛంద సేవకులను కూడా గుర్తించి వారికి కూడా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా మదర్ సర్వీస్ సొసైటీ నుంచి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. స్వచ్ఛంద సంస్థలకు కూడా 10,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము మదర్ సర్వీస్ సొసైటీ నుంచి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. మరి అదేవిధంగా స్వచ్ఛంద సేవకులు ఎంతో ప్రయాసపడి మరి వారు ఈరోజు కూడా ఇంత ఆధునికమైన కాలంలో కూడా వారికి 2 వీలర్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సేవకులకు వారికి ఉన్నటువంటి రికగ్నిషన్ పరంగా ప్రభుత్వం బస్ సౌకర్యం కల్పించాలి, రైల్వేలో ప్రయాణం చేయడానికి సౌకర్యం కల్పించాలని, మరి స్వచ్ఛంద సేవకులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల యొక్క కుటుంబంలో అర్హులైనటువంటి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. రేపొద్దున కూడా విద్యాశాఖ మంత్రి వారిని మేము కలుస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవకులు పడేటటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులన్నిటి మీద కూడా వారితో చర్చ జరపడానికి మేము అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాము. మరి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా అపాయింట్మెంట్ కోరటం జరిగింది. ఇదే నెలలో వారిని కలిసి స్వచ్ఛంద సంస్థలో ముందుకెళ్లే విధంగా ఈ సమాజానికి మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటాం. ఎన్ని అవార్డులు ఇచ్చారండి వాళ్ళు? ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఒక 100 మందికి అవార్డ్స్ ప్రదానం చేశాం. వారందరూ కూడా స్వచ్ఛందంగా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.